గత 40 సంవత్సరాల చిరకాల ఆంచను ఎన్నో పార్టీలు వచ్చిపోయినాయి. గతంలో టీడీపీ వచ్చిపోయింది, కాంగ్రెస్ వచ్చిపోయింది, టీఆర్ఎస్ గౌరవ కవిత గారు కూడా మాట ఇచ్చి మాట తప్పిపోయింది. కానీ డైనామిక్ లీడర్ 29 రాష్ట్రాలను వదిలిపెట్టి తెలంగాణ రాష్ట్రంలో అది నిజామాబాద్ జిల్లా ఎంచుకొని పసుపు బోర్డు సాధించడము అంత హాషామాషి పని కాదు, చాలా గొప్ప విషయము. ఆయనకు నిజామాబాద్ ప్రజలు హర్షిస్తున్నారు. దేశ ప్రజలు హర్షించే స్థాయి అరవింద్ గారు సాధించినాడు. వాళ్ళ తనయుడు వాళ్ళ తండ్రి కూడా నిజామాబాద్కు ఒక పెట్టింది పేరు అయినది డిఎస్ సీనన్న సీనన్న అని ఆయన చిరునవ్వుతో పిలుచుకునే సీనన్న అన్న. ఎన్నో శాఖలు ఆయన అనుభవించిండు. బీసీ సంక్షేమ శాఖ చేసిండు, ఆర్ఎన్బి చేసిండు. ఎన్నో నిజామాబాద్కు ఈ స్థాయి మంచినీరు కానీ, రోడ్లు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ అనేక సంక్షేమ పథకాలతో సహా ఆయన నిజామాబాద్ అభివృద్ధికి ఆయన పెట్టింది పేరు డిఎస్ అంటే నిజామాబాద్, నిజామాబాద్ అంటే డిఎస్. ఆయన వల్లనే కళ సాకారమైంది. పసుపు బోర్డు మాత్రం గౌరవ అరవింద్ గారికి పేరు పేరున నిజామాబాద్ ప్రజలందరూ పేరు పేరున ఆయనకు ధన్యవాదాలు, ఆయన కృతజ్ఞతలు చెబుతున్నారు.